హ్యావ్యూర్స్ వచ్చింది కృష్ణ జింక ఆత్మ లేదా నిజంగానే దొంగతనం చేయడానికి వచ్చినవాడా? దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు ముందే ఎలా వచ్చాడు? అండ్ 12 అంతస్తుల ఇల్లు ముంబైలోని బాంద్రాలో కాస్ట్లీ ఏరియా, ఫుల్ సెక్యూరిటీ ఉండే ఏరియా, అష్ట దిగ్బంధనం అన్నట్టుగా ఉండే ఏరియా. అంటే ఎవడో ఎడితే వాడు వచ్చి ఎదుర్చడానికంటే అయ్యేది కాదు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. అటువంటి చోటకి ఓ దుండగుడు వచ్చాడు. ఆ 12 అంతస్తుల ఇంట్లో జిమ్ము, మ్యూజిక్ హాలు, డైనింగ్ హాలు, థియేటరు, లైక్ అలా చెప్పాల్సి వస్తే అది వచ్చేసి ఒక అద్భుతమైన ప్యాలెస్ టైప్ అనుకోండి. దాదాపు 10 మందికి పైగా సెక్యూరిటీ గార్డులు, 3 సైఫ్ అలీ ఖాన్కి వ్యక్తిగత సిబ్బంది, పర్సనల్ గార్డ్స్ అన్నట్టు, పర్సనల్ అసిస్టెంట్స్ అన్నట్టు. నైటు కరీనా కపూర్, కరిష్మా కపూర్కి సంబంధించి వాళ్ళ సిస్టర్ సోనం కపూర్, రియా కపూర్ వీళ్ళంతా కూడా గర్ల్స్ నైట్ అవుట్ అని చెప్పేసి ఒక పార్టీలో ఉన్నారు. ఇంట్లో ఆడవాళ్ళు లేరు అని తెలుసుకొని, పిల్లలు మాత్రం ఉన్నారని తెలుసుకొని ఒకడు వచ్చాడు. అంటే ఎలా? ఇప్పటికీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి, నేను మన కావ్యాస్ మీడియాకి ఇచ్చే సమయానికి నాకున్న అప్డేట్, పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఒక అనుమానితుని పట్టుకొని ప్రశ్నిస్తున్నామన్న. ఎవరయ్యా ఆయన అంటే పక్కింటి CCTV ఫుటేజ్లో రికార్డ్ అయిందంట. ఎలా ఏంటయ్యా అంటే సైఫ్ అలీ ఖాన్ ఇంటి వెనక నుంచి వచ్చాడంట. వెనక నుంచి వచ్చినా, ముందు నుంచి వచ్చినా, పక్క నుంచి వచ్చినా వాడు దొరికింది ఎక్కడ? 11వ అంతస్తులో. దొరికింది ఏంటిది? సైఫ్ అలీ ఖాన్ కంటబడింది 11వ అంతస్తులో. ఆ ఇంట్లో మొత్తం 5 బెడ్రూమ్లు అంట. ఓకే, చాలా విలాసవంతంగా ఉంటాయి ఆ బెడ్రూమ్స్. అందులో 11వ అంతస్తులో వాళ్ళ కొడుకు చిన్నోడు జహ్ 4 సంవత్సరాలు, పెద్దోడు తైమూర్. ఆల్రెడీ కరీనా కపూర్ నైట్ పార్టీలో ఉంది. సో ఈ జహ్ దగ్గర కేర్ టేకర్ ఉంది. ఈ దుండగుడు వచ్చాడు. అతన్ని చూసి ఇంకా ఆమె పెద్ద పెద్దగా అరిచింది. ఆ అరుపులకి సైఫ్ అలీ ఖాన్ లేచి వచ్చాడు. అప్పుడు వాడిని అడ్డుకోబోయాడు. దెన్ సైఫ్ అలీ ఖాన్ని దారుణంగా పొడిచి, ఎంత దారుణంగా అంటే మెడ దగ్గర వచ్చేసి ఐ థింక్ ప్లాస్టిక్ సర్జరీ లాంటిది అనుకోండి, ఒక రకంగా కాస్మెటిక్ సర్జరీ లాంటిది అది జరిగింది. వీపు మీద వచ్చేసి 2.5 అంగుళాలు. 2.5 అంగుళాలు అంటే అప్రాక్సిమేట్లీ 7 సెంటీమీటర్స్ అన్నట్టు. కనీసం ఇంత ఉంటుంది. అంత కత్తి ముక్కను తీశారు. అంటే వాడు బలంగా వాడి దగ్గర ఉన్నటువంటి కత్తితో ఇతని యొక్క వెన్నెముకలో పొడి చేశాడు. ఆ పొడిచిన ముట్లో పెనుగురాట్లో కత్తి ఇరిగిపోయి అతని బాడీలోనే ఉండిపోయింది. ఇదంతా జరిగింది నైట్ 2:30 గంటల ప్రాంతం. రాత్రి 2:30 గంటల సమయం. సైఫ్ అలీ ఖాన్ నిద్రపోతున్నాడు. జహ్ తన కొడుకు యొక్క రూమ్లో అలికిడి వచ్చాడు. అసలు సైఫ్ కన్నా ముందు రావాల్సిన సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడ? అండ్ వచ్చినోడు వెనక నుంచి వచ్చాడు. సరే, 11వ అంతస్తు దాకా ఎలా వెళ్ళాడు? అసలు సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పని మనుషులు ఏం చేస్తున్నారు? పని మనుషులు కాక, సెక్యూరిటీ కాక, మళ్ళీ ఇతను వ్యక్తిగత సిబ్బంది ఎంతమంది ఉండి పిల్లోడ్ రూమ్ దాకా ఒక అతను వచ్చాడంటే ఎలా? అండ్ ఎక్కడ కూడా ఇతను CCTV ఫుటేజ్లో కనపడలా. ఏంటి అసలు ఇదంతా? వచ్చింది ఏమన్నా ఆత్మ? లేదన్నప్పుడు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్. లారెన్స్ బిష్నోయ్ వచ్చేసేవో తెలుసు కదా, మొన్న బాబా సిద్దికి అని చెప్పేసి సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ని చంపేశారు, పొలిటీషియన్. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ వీళ్ళంతా కూడా 1998లో కృష్ణ జింకల కేసులో ఉన్నారనమాట. సో ఆ కృష్ణ జింక ఆత్మ ఏమన్నా వచ్చిందా? పిల్లోడి దగ్గర ఆడుకోబోతుంటే వాళ్ళు చూసి భయపడితే ఈలోపు సైఫ్ అలీ ఖాన్ వస్తే నన్ను చంపింది వీడారని చెప్పేసి అతన్ని చంపబోయిందా? సినిమాటిక్గా ఉంది, నమ్మేటట్లేదు. అంటే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఏమైనా వచ్చిందా? అందులో సభ్యుడా? తెలియదు. ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు. సో సింపుల్గా చెప్తాను చూడండి, ఎన్నో అనుమానాలు. అతను అసలు ఆసుపత్రిలో చేర్పించినారు. ఇబ్రహీం అలీ ఖాన్ అని సైఫ్ అలీ ఖాన్కి ముందు భార్యగా పుట్టినటువంటి వ్యక్తి. ముందు భార్యగా పుట్టినటువంటి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ పిల్లలు. ఈ ఇబ్రహీం అలీ ఖాన్ 3 గంటల సమయంలో సైఫ్ అలీ ఖాన్ని తీసుకుని ఆసుపత్రికి బయలుదేరితే లీలావతి ఆసుపత్రికి వచ్చేసి 3:30 అయింది. అడ్మిట్ చేసుకున్నారు, చూశారు, ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి. 2:30 గంటల పాటు సర్జరీ చేశారు. న్యూరో, కాస్మెటిక్ వాళ్ళు
అండ్ అనస్థీషియా డిపార్ట్మెంట్. సో చాలా పకడ్బందీగా ఆపరేషన్ చేశారు. లక్కీలీ హీఈస్ ఫైన్ అండ్ అవుట్ ఆఫ్ డేంజర్. నౌ హీఈస్ ఇన్ ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అన్నట్టు. ఇప్పుడు ఏంటి విషయం? అసలు ఎవడరా బాబు వచ్చింది? సీసీటీవీ ఫుటేజ్ అసలు ఏమైంది? సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగితే ఆ సమయంలో సెక్యూరిటీ అసలు ఎటు వెళ్ళిపోయారు? అన్ని నుంచి అసలు ట్విస్ట్. వీడు అసలు 11వ అంతస్తు నుంచి కిందకి ఎలా వెళ్ళిపోయాడు? ఏంటి అంటే ఫైర్ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాడంట. ఫైర్ ఎగ్జిట్ అంటే అపార్ట్మెంట్లో వచ్చేసి ఒక ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు బయటికి వెళ్తానికి సేఫ్ ఎగ్జిట్ ఒకటి ఉంటుంది. ఆ సేఫ్ ఎగ్జిట్లోంచి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అసలు అంటే వాడికి ఆ బిల్డింగ్ మొత్తం ముందే తెలుసు. ఆ బిల్డింగ్ అంతా తెలిసినోడు, గతంలో వచ్చినోడు కాబట్టి ఆ బిల్డింగ్లో అతను చూసినా ఏమనలా. అన్నిటి అసలు ట్విస్ట్ ఏంటి? సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగింది 2:30 గంటల సమయం, 2:30 ఆ ప్రాంతం, మిడ్ నైట్, అఫ్కోర్స్ తెల్లవారుజాము. దానికి ముందు కూడా చెక్ చేస్తే 2 గంటలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12:30 నుంచి 2:30 వరకు మధ్యలో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూస్తే ఎవ్వరు రాలి ఆ సమయంలో. అంటే వీడు ఆల్రెడీ వచ్చి ఆ ఇంట్లో ఉండి కరెక్ట్గా టైం చూసి అంతా నిద్రపోతుంటారు ఈ సమయం అని దాన్ని 2:30 ప్లాన్ చేశాడు. పోనీ వస్తువులు ఏమైనా పోయాయని చెప్పేసి అన్నారంటే ఇంతవరకు ఏ వస్తువు పోయిందంటే చెప్పలా. కరీనా కపూర్ వచ్చేసేమో చేతికి గాయమైందని అన్నారు. బట్ వెన్నెముకలో వచ్చేసి ఏకంగా 2.5 అంగుళాల కత్తి దిగిపోయింది. పెద్ద అబ్బాయి పేరు వచ్చేసి తైమూర్, రెండో అబ్బాయి పేరు వచ్చేసి జహర్. చిన్నపిల్లని చంపబోతే ఆ కేర్ టేకర్ అరిచటం వల్ల సైఫ్ అలీ ఖాన్ వచ్చాడా? వాడు దొంగతనానికి వచ్చి దొంగతనం చేయబోతుంటే ఆ దొంగతనం చేద్దామనుకున్న పిల్లల రూమ్లోకి వస్తే అప్పుడు ఆమె అరిస్తే అలికిడి విని దెన్ సైఫ్ అలీ ఖాన్ వస్తే ఇక ఏం చేయాలో తెలియక ఇంక ఆ మూట్లో బయటపడాలంటే ఇతను పొడవటమే కరెక్ట్ అని చెప్పేసి పొడిచాడా? అయినా 6 పోట్ల మెడ మీద వెన్నెముక ఇంకెక్కడ పడితే అక్కడ పొడిచేశాడు. అతను హీరో వచ్చేసి వాళ్ళది రాజవంశం అన్నట్టు పటోడి ప్యాలెస్ అని చెప్పేసి గుర్గావ్లో ఉంటుంది. 10 ఎకరాల్లో ఉంటుంది. దాదాపు 800 కోట్ల వాల్యూ అది ఒకటే. ఇతను ఆస్తి వచ్చి మోర్ దాన్ 1200 కోట్లు దాదాపు ఉంటుంది. మళ్ళీ కరీనా కపూర్ తిట్టు ఉండే. ఇతనికి సంబంధించి వీళ్ళ నాన్న మన్సూర్ అలీ ఖాన్, వీళ్ళ అమ్మ వచ్చేసి షర్మిలా ఠాగూర్, లవ్ మ్యారేజ్ వాళ్ళది. సో ఇతనికి సంబంధించి విఐపి, సెలబ్రిటీ, హీరో. అండ్ ఉండేది బాంద్రా, ముంబైలో చాలా కాస్ట్లీ ఏరియా. అండ్ ఉంటుంది సింగిల్ బెడ్రూమో, డబుల్ బెడ్రూమో, అది గ్రౌండ్ లెవెల్లో ఫ్లాటో కాదు, 12 అంతస్తుల ఇల్లు. ఈయన వచ్చేసరికి పైన 11 అంతస్తులో ఉన్నాడు. ఆ సమయంలో అసలు ఆ సెక్యూరిటీ అసలు ఎటు వెళ్ళిపోయారు? సీసీటీవీ ఫుటేజ్ అంతా ఆ సమయంలో ఎందుకు ఆఫ్ అయింది? రీసెంట్గా ఒక మూవీ వచ్చింది మన సత్యదేవిది. అందులో కూడా ఒక బ్యాంక్ స్టాఫ్ ఉంటారు. బ్యాంకులో వచ్చేసి మెయింటెనెన్స్ అన్నట్టుగా చెప్పి కరెక్ట్గా ఒక 5 నిమిషాలు ఏమో ఆపుతారు. ఆ సమయంలోనే సేఫ్ లాకర్ నుంచి డబ్బులు తీయడం, లైక్ ఇదంతా పెద్ద స్టోరీ అది. సో నాకు అలా అనిపిస్తుంది ఇక్కడ. అంటే వీళ్ళ స్టాఫే వాంటెడ్గా అతను సహకరించి ఉండాలి, లేదు ఈ స్టాఫ్లో ఉన్న వాళ్ళని అతను ఏమార్చన్నా ఉండాలి. సో వాంటెడ్గా ఎవరో తెలిసిన వాళ్ళు ఇదంతా చేశారు. అయితే బయట వాడికి తెలిసిన వాళ్ళు సహకరించి ఉండాలి, లేదా లోపల ఉన్న వాళ్ళే చేసి ఉండాలి. ఇందిరాగాంధీని చంపింది ఆమె సొంత అంగరక్షకులే కదా, బాడీ గార్డ్సే కదా. అలా ఈ సైఫ్ అలీ ఖాన్ ఎప్పుడు ఎవరైనా ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు? కమ్యూనిటీనా, రిలీజన్నా, లేదన్నప్పుడు ఇంకెవరైనా పర్సనల్గానా? మొత్తానికైతే పక్క ప్లాన్తోనే, పక్క స్ట్రాటజీతోనే ఆ రకంగా వచ్చారు. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది, అవుట్ ఆఫ్ డేంజర్. బట్ ఇదైతే మాత్రం సీరియస్లీ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఆ వచ్చినోడు ఎవడో తెలుసుకోవాలి, అన్ని విషయాలు మీడియాకి చెప్పాలి.